మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఈ స్టేజ్కి చేరుకున్నారు. ఆయన రాజకీయాల్లో ఎంట్రీ తరువాత 9 ఏళ్లు చిరు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ కాలంలో ఆయన మనసు సినిమాల వైపు తొంగి చూడలేదంటే నమ్మలేం. కానీ రాజకీయాల కారణంగా ఆయన సినిమాల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే తనయుడు రామ్ చరణ్ రూపంలో చిరు తనని తాను మర్చిపోయారు. ఇదే సమయంలో రాజకీయాలు ఆయనకు అచ్చిరాలేదు. అందుకే ఇప్పుడు రీఎంట్రీ కోసం చాలా శ్రమిస్తున్నాడు అన్నయ్య. కానీ ఇక్కడే చిరు ఆలోచనలో పడుతున్నాడు. సినిమా కోసమే కాదు, బుల్లితెరపై రాబోతున్న మీలో ఎవరు కోటేశ్వరుడు షో కోసం చిరు చాలానే హోంవర్క్ చేశాడట. అటు వినాయక్ టీంతో చర్చలు జరిపి, ఇటు నాగార్జునతో మంతనాలు జరిపి మరీ మెగాస్టార్ బుల్లితెరపై ఎంట్రీకి సిద్ధపడ్డాడట. మరోవైపు చిరు సినిమాలకు దూరంగా ఉన్న ఈ 9 ఏళ్లలో ఈ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులకు తగ్గట్టు ఆయన ఫ్యాన్స్ ఏ మేరకు మెప్పిస్తాడు, యంగ్ జనరేషన్ చిరంజీవిని యాక్సెప్ట్ చేస్తారా అనే టాక్ టీ టౌన్లో వినిపిస్తోంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ వంట సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రీసెంట్గా బ్రూస్లీ చిత్రంలో చిరంజీవి ఓ సీన్లో కనిపించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సీన్లో ఫ్యాన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు చిరు రాజకీయ జీవిత ప్రభావం ఆయన సినిమాలపై కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏది ఏమైనా సినిమా బాగుంటే మెగాస్టార్ రీఎంట్రీతో గట్టెక్కుతారు. అంతేగాని ఆ హోదాను చూసి మాత్రం సినిమా ఆడదు కదా. అందుకే ఎంత కీర్తి ప్రతిష్టలున్నా అవి కొంతమేరకేనని, ఎల్లకాలం ఉండవని, అది సినిమాకు వర్తిస్తుందని అంటున్నారు. మరి రీఎంట్రీలో మెగాస్టార్ని తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఈ విషయంలో మెగాస్టార్కి కూడా సందేహం ఉండి తీరుతుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాలి. Like and subscribe Eagle Media Works.